తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి వచ్చినా ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. రాజకీయ విభేదాలకు దీనికి లింక్ పెట్టకూడదు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరుకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుకు మధ్య తేడా స్పష్టంగా చూడొచ్చు. ప్రధాని మోడీ వయసు 73 సంవత్సరాలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వయసు 70 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మధ్య పెద్దగా వయసు వ్యత్యాసం కూడా లేదు. కానీ అంతా బాగున్న రోజుల్లో ప్రధాని మోడీని కలిసిన పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు వంగి వంగి దండాలు పెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ ప్రకారం మోడీకి గౌరవం ఇస్తూనే ఇటారుగా నిలబడ్డారు తప్ప ఎక్కడ బెండ్ అయిన దాఖలాలు లేవు. ఏ రకంగా చూసుకున్నా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ దగ్గర కాన్ఫిడెంట్ గా ఉన్నారనే చెప్పాలి. అదే సమయంలో ప్రధాని అంటే పెద్దన్న అని కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా ఆదిలాబాద్ సభ సందర్భంగా ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. అయితే మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్న అంటూ వ్యాఖ్యానించడంపై విపక్ష బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం సాయం చేయని మోడీని పెద్దన్న అని ఎలా పిలుస్తారంటూ అటాక్ ప్రారంభించింది. ఇద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటానికి ఇదే నిదర్శనం అంటూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రధాని మోడీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరును ఎక్కువ మంది సమర్థిస్తున్నారు. అయితే అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే మరోలాగా వ్యవహరిస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ప్రధాని మోడీ దగ్గర కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టిన చిత్రాలను కూడా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.